నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హలో హాయ్ చాణక్య. హర్త గారు ఎలా ఉన్నారు? బాగున్నా. ఫుల్ హ్యాపీ ఫేస్. ఎందుకు అంటే 35 ఫిలిం ఫెస్టివల్స్ అండ్ 65 అవార్డ్స్ రావడం వలన, లేకపోతే ఫిలిం చాలా బాగా వచ్చిందనా? లేదు, నా ఫేస్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది యాక్చువల్గా. నీకు వేదిక కూడా చెప్పింది కదా, రైట్. ఎప్పుడు స్మైల్తో ఉండటం అనేది నాకు ఫస్ట్ నుంచి అలవాటు. మా ఇంట్లో కూడా ఎక్కిరిస్తూ ఉంటారు, ఫోన్ వచ్చినప్పుడు కూడా స్మైల్ ఫేస్ పెట్టుకొని మాట్లాడుతుంటారు అనమాట. వాళ్ళకి కనపడదు కదా, ఎందుకు నువ్వు స్మైల్ ఫేస్ పెట్టుకున్నాను పక్కన నన్ను ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఆ స్మైల్ అనేది కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చూసారా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఇస్తున్నారు మీరు. కాకపోతే ఒక్కొక్కసారి నన్ను జగన్ గారు తిట్టుకున్నాడు తిట్టుకుంటారు, కొంతమంది సాడ్ గా మాట్లాడేటప్పుడు కూడా స్మైల్ ఫేస్ పెట్టాను అనుకో ప్రాబ్లం కదా. మా ఆయన కూడా ఎప్పుడు స్మైల్ ఫేసే పెట్టుకుంటారు. నాకు అంటే అది న్యాచురల్ గా అలవాటు ఉంటుంది. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా కూడా నేను ఎవరన్నా ఏదైనా చెప్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి తెలియకుండా కూడా ఇలాగా వింటుంటాం అనమాట. ఆ స్మైల్ అనేది ఒక్కొక్కసారి మైనస్ కూడా అవుతుంది. ఓకే. అండ్ ఫియర్, సో పేరులో ఒక ఫియర్ ఉంది, భయం అనేది చూపిస్తూ ఉన్నారు. ఆ టీజర్ అని నార్మల్గా రిలీజ్ చేసిన దాని వరకు అయితే ఒక యూనిక్ థింగ్ అనేది కూడా వేదిక గారిని ఒక హీరోయిన్గా పెట్టుకొని చేశారు. సో అసలు ఈ ఆలోచన అనేది ఎలా స్టార్ట్ అయింది ఏంటి? అంటే భయం అనేది కామన్ ఎలిమెంట్ కాబట్టి ఒకరోజు సడన్గా నాకు వచ్చిన థాట్ ప్రాసెస్లోంచి స్టోరీ డెవలప్ చేసుకున్నాను. దాని తర్వాత స్క్రీన్ ప్లే డెవలప్ చేశాను. అంటే డిఫరెంట్ థాట్ ప్రాసెస్తో డెవలప్ చేశాను అనమాట. చేసినప్పుడు నాకు అంటే ఆన్ పేపర్ కాంప్లెక్స్ ఉంటుంది, బట్ విజువల్గా పోను చాలా ఈజీ ఉంటుంది, బట్ కాకపోతే ఎంగేజింగ్గా ఉంటుంది. సో బేసికల్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్కి ఎంగేజింగ్గా ఉండేలాగా మెయిన్ నేను ఫోకస్ చేసి స్క్రిప్ట్ ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఎందుకు అంటే కాన్సెప్ట్ భయం ఈజ్ కామన్ ఎలిమెంట్ కదా, సో మన కామన్ ఎమోషన్స్లోంచే ఏదైనా తీసుకొని ఆడియన్కి కనెక్ట్ అవ్వాలి కాబట్టి. రైట్. యూజువల్గా ఆ టీజర్ అనేది చూసినప్పుడు ఇట్స్ అనే హర్రరా, లేకపోతే సైకియాటిక్ థ్రిల్లరా, లేకపోతే ఇలాంటి డిఫరెంట్గా అన్నీ చూపించారు. అసలు ఏంటి దాని గురించి ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే ఎలిమెంట్స్ అన్నీ అయితే ఉంటుంది. ఆడియన్ ఏమంటారు, ఈవెన్ మూవీ చూస్తూ కూడా దే విల్ బి లైక్ పజిల్డ్ విత్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. సో దట్ ఈస్ హౌ అది ఎంగేజ్డ్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఏం మనము రివీల్ చేయలేను నేను, ఎందుకంటే ఆ థ్రిల్ ఫీల్ ఉండదు కాబట్టి వాళ్ళకి. బట్ ఇట్స్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అంతే. ఓకే. అంటే మెయిన్గా ఈ మూవీ తీసుకోవడానికి, ఈ కైండ్ ఆఫ్ పాయింట్ తీసుకోవడానికి, సో ఎనీ రీజన్ బిహైండ్ దట్? అంటే పర్సనల్గా కానీ ఎక్కడైనా చుట్టుపక్కలలో ఇలాంటి చూసినప్పుడు మనలోంచి ఈ టైప్ ఆఫ్ స్టోరీ తీస్తే బాగుంటుందా అని ఒక డైరెక్టర్ అనుకుంటారు. అవును. సో మీకు అలాంటిది ఏదైనా తారాసపడ్డం ఏమైనా కనిపించిందా? ఉంది. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే మూవీ కీ ఎలిమెంట్స్ అనమాట ఇవి, అందుకోసమే చెప్పలేకపోవడానికి రీజన్ అంతే. స్పాయిలర్ అయిపోతుంది. సో రిలీజ్ అయిన తర్వాత అండ్ అఫ్ కోర్స్ అప్పుడు మనకు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు బేసికల్గా, బట్ కానీ అప్పుడు అర్థమవుతుంది ఇట్స్ అ వెరీ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. యాజ్ ఐ సెడ్ ఒక కామన్ ఎలిమెంట్ కాబట్టి దీని రిజల్ట్స్ అనమాట. ఇప్పుడు బేసికల్గా చెప్పా కదా లైను, ఒక అమ్మాయి తన లైఫ్లో ఫేస్ చేసిన ఫియర్ వల్ల వచ్చిన అవుట్కమ్ ఏంటి, బేసికల్గా ఫైనల్గా ఏమైంది అనేదే స్టోరీ. వెరీ సింపుల్ స్టోరీ సింపులే, బట్ కానీ లైఫ్ అప్పుడు భయంతో లైఫ్ వెళ్ళేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది కదా. సో అది మనం స్క్రీన్ ప్లేలో చూస్తాము. సో ఇది డెఫినెట్గా వెరీ అంటే ట్రూ ఈవెంట్. అంటే నేను చూసిన చాలా ఈవెంట్స్ కానీ అండ్ మూవీ చూసిన తర్వాత అర్థమైపోతుంది, కాన్సెప్ట్ ఎప్పుడైతే రివీల్ అవుతుందో అప్పుడు అర్థమైపోతుంది బేసికల్గా. సో బేసికల్గా ఇట్స్ కాన్సెప్ట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీనే. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు అది కాంప్లిమెంట్గా తీసుకుంటారో లేకపోతే వేరే రకంగా తీసుకుంటారో ఇట్స్ యువర్ థింగ్. కొన్ని పోస్టర్స్ ఏదైతే ఉన్నాయో అవి చూసి నాకైతే ఆర్జీవి గారి మూవీ పాతకాలంలో వచ్చాయి, లైక్ 90s అట్లా. ఓకే. సో ఆ టైప్ ఆఫ్ సెన్స్ అనేది కనిపించింది అనమాట. ఏ మూవీ? ఊర్మిళదా? ఎగ్జాక్ట్లీ. ఎందుకు అనిపించచ్చు అంటే నీకు ఈ అమ్మాయి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఊర్మిళ ఫీచర్స్. ఇఫ్ యు అబ్జర్వ్ వేదికలో కొన్ని యాంగిల్స్ లో ఊర్మిళ ఫీచర్స్ ఉన్నాయి. ఆ కళ్ళు, పెద్ద కళ్ళు. నేను అన్నాను కూడా అమ్మాయిని, ఒక్కొక్కసారి నాకు కొంచెం ఊర్మిళలాగా కనిపిస్తూ ఉండేది. కాదు, ఇది నాకు తెలిసి అయితే మన దగ్గర ఎక్కడ వచ్చైతే ఉండదు ఈ కాన్సెప్ట్ అయితే. ఇట్స్ డిఫరెంట్. బట్ ఒకప్పుడు ఆర్జీవి గారితో పోల్చుకున్నా నేను అదృష్టవంతురాలని అనుకుంటా. ఈజ్ ద బెస్ట్ టెక్నీషియన్. సో ఆయనతో పోల్చుకున్నా కూడా మన అదృష్టవంతులేం, బట్ అంత దూరం అయితే లేము మనం 100%. సో ఇట్స్ ఏ డెబ్యూ మూవీ యాజ్ ఎ డైరెక్టర్. అంటే అర్లియర్గా చూసుకుంటే మీరు లక్కీ లక్ష్మణ్ అనే మూవీకి యాజ్ అ ప్రొడ్యూసర్గా చేశారు. ఆ ప్రొడ్యూసర్
టర్న్ టు ద డైరెక్టర్, ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? అంటే ప్రొడ్యూసర్గా టెక్నికల్లీ ప్రొడ్యూసర్, ఎందుకు మన ప్రొడక్షన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం కాబట్టి. Hmm. బట్ ఐ వర్క్డ్, అంటే నేను ఒక అసిస్టెంట్గా అభికి అంటే డైరెక్టర్ గారికి పనిచేసిన. మీ హస్బెండ్? నా హస్బెండ్ సో డైరెక్టర్ గారు, బికాస్ ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉండాలి మనం ఒక డైరెక్టర్ కాబట్టి, ఈజ్ ఎ క్రియేటర్. సో నేను పనిచేసి మొత్తం పని నేర్చుకున్నాను నేను బేసికల్గా. సో ప్రొడ్యూసర్ అనేది ఆన్ టైటిల్స్, బట్ మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఉండి వర్క్ చేసి, ఎందుకంటే నెక్స్ట్ మూవీ నాతో తీపిస్తానని ఆయన అంటే నేను చాలా సీరియస్గా తీసుకొని చాలా సిన్సియర్గా పనిచేశాను అనమాట. అభి గారు అగ్రిమెంట్ ఇచ్చేసారు అనమాట. ఆయన చేసిన మిస్టేక్ ఈరోజు. మిస్టేక్ ఏంటి అంటే మరి డెఫినెట్గా మళ్ళీ వెంటనే మనం సెకండ్ మూవీ మన ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అది మిస్టేక్. ప్రెసెంట్ మిస్టేక్ రిజల్ట్స్ వచ్చే వరకు రిజల్ట్స్ గురించి కాకుండా, సో రిలీజ్ అవ్వక ముందే, సో ప్రపంచ నలుమూలలో ఎక్కడైతే ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్నాయి, నియర్లీ 35 ఫిలిం ఫెస్టివల్స్లో కూడా, సో అన్ని డిపార్ట్మెంట్స్లో కాకుండా కేవలం మూవీ మాత్రమే పంపించారు. అవును. సో అట్లా ప్రదర్శించబడడం కూడా ఇట్స్ నాట్ అన్ ఏ స్మాల్ థింగ్. అవును, ఆ విషయంలో మాత్రం నేను హ్యాపీయే. ఎందుకు అంటే నేను ఫస్ట్ ఇనీషియల్గా అంత సీరియస్గా తీసుకోలేదు, బట్ ఎప్పుడైతే నెంబర్ పెరిగిందో అప్పుడు అట్లీస్ట్ నాకు నేను అభి కూడా ఈవెన్ ఎస్ మనం మంచి మూవీ తీసాము అన్న ఒక హ్యాపీనెస్ అయితే వచ్చింది. మూవీ పరంగా ఎక్కడ నాకు మనల్ని ఎవరు పేరు పెట్టే పరంగా అయితే మనం తీయాల, అదేదో సెల్ఫ్ డబ్బా కాదు. అంటే ఇప్పుడు చెప్తున్నామంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ అనమాట, ఈ ప్రొమోషనల్గా కూడా కాదు, మనకి ఇప్పుడున్న క్లారిటీ చెప్తున్నా. మనం మంచి మూవీ తీసాము అనే క్లారిటీ అయితే ఇప్పటి వరకు మాకుంది. అది కమర్షియల్గా ఎంత సక్సెస్ అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము, అది మన చేతుల్లో లేదు కాబట్టి. బట్ మూవీ పరంగా వీ డిడ్ గుడ్ జాబ్. ఈవెన్ ఐ థింక్ ఇప్పుడు నీ దాంట్లోనే ఇప్పుడు నిన్నటి వరకు 34, ఇప్పుడు నైట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వే చెప్తున్నావు 35 ఇప్పుడు లేటెస్ట్. వాళ్ళు కూడా నువ్వు చూస్తే స్టేటస్లో పెడితే దాంట్లో ఎక్సెప్షన్ అంటే ద బెస్ట్ క్వాలిటీ మేకింగ్కి నాకు బెస్ట్ డైరెక్టర్గా ఇచ్చారు వాళ్ళు. బెస్ట్ క్వాలిటీ మేకింగ్ అంటే అవుట్ స్టాండింగ్ అని రాశారు, సారీ అవుట్ స్టాండింగ్ మేకింగ్కి వాళ్ళు నాకు బెస్ట్ డైరెక్టర్గా ఇచ్చారు. సో మూవీకి వేరే వచ్చింది, అది బ్రెజిల్ యాక్చువల్గా, ఇది బ్రెజిల్ ఫిలిం ఫెస్టివల్. వేరే వేరే లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి కదా, వేరే వేరేగా వచ్చింది. నాకు మాత్రమే ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ డైరెక్టర్గా వచ్చింది ఫీచర్ ఫిలింకి. సో ఇంకా అంతకంటే ఏం కావాలి ఒక మేకర్గా. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్గా. సూపర్. అలాగే 65 అవార్డ్స్ కూడా. యా, సో మీకైతే ఫుల్ హ్యాపీ అనిపించి ఉంటుంది. యా, అవి చూసుకున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అవన్నీ అన్ఎక్స్పెక్టెడ్, సర్ప్రైజ్డ్ అనమాట. ఒక్కొక్కటి అలా వస్తున్నప్పుడు అవి చూసుకున్నప్పుడు ఒక ఆనందం అనిపించింది నాకైతే. ఇండియన్ సినిమాస్లో కాదు, మెయిన్గా తెలుగు సినిమాస్లో ఒక మిత్ అనేది కూడా ఉంది. ఏంటంటే ఏదైనా కానీ ఒక అవార్డ్స్ వచ్చిన మూవీని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అని కూడా అంటూ ఉంటారు. అవును, ఎందుకు అలాగా? అంటే అట్లేం కాదంటే జనరల్గా మనకు అవార్డ్స్ అంటే ఎక్కువ డాక్యుమెంటరీస్ కానీ ఒక పర్టికులర్ ఒక సిచ్యువేషన్ మీద ఒక ప్లేస్లో ఒక కొన్ని టూల్స్తో అట్లాగా మేక్ చేస్తారు అవార్డ్ విన్నింగ్ కోసం. మనం యాక్చువల్గా అవార్డ్ విన్నింగ్ లాగా తీలా, మామూలు మూవీ లాగా తీసేసుకున్నాం మనం. మెయిన్గా ఒక పాయింట్ చెప్పండి. సో ఫియర్ అనేది ఒక కమర్షియల్ మూవీనా? మీడియం కమర్షియల్ మూవీ, అంటే ఎక్స్ట్రీమ్ కమర్షియల్ కాదు, అలా అని చెప్పి లో కాదు, మీడియం కమర్షియల్ మూవీ. అంటే 100% ఓటీటీకి 100%, థియేటర్కి 80%, 80 కాదు 70 వరకు వేసుకోవచ్చు, 70%. ఎందుకంటే ఈ జానర్కి మనం అంత కమర్షియల్గా వెళ్ళలేము. దీంట్లో నేను ఎక్కువ సాంగ్స్ పెట్టలేను, ఫైట్స్ పెట్టలేను, ఐటమ్ సాంగ్స్ పెట్టలేను, సో టూ మచ్ కామెడీ పెట్టలేను. ఈ ఎలిమెంట్స్ మిస్ అయిందంటే కమర్షియాలిటీ డిఫాల్ట్గా తగ్గిద్ది కదా, అలాగా. బట్ క్వాలిటీ వైజ్, సౌండ్ వైజ్గా థియేటర్ మూవీ. యాజ్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్గా 100% కమర్షియలే మన జానర్ ప్రకారం. బట్ వెన్ వీ టేక్ ఆన్ హోల్ అన్ని జానర్స్లో కలిపినప్పుడు ఈ రెండు పార్ట్స్ మనకి కామెడీ కానీ గ్లామర్ కానీ ఇవి సాంగ్స్ తగ్గుతుంది కదా, అక్కడ మనం ఒక 30% మైనస్ చేసుకుంటాం. అదర్వైజ్ జానర్ వైజ్గా 100%.